ఈ పేద విధవరాలు ఎక్కువగా 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 వేసెను. నో, ఎక్కువగా వేసెను. దీన్ని మీరు ఆత్మీయంగా తీసుకోండి. ఒక ప్రార్థన జరిగే చోట దేవుడు కూర్చుని ఆ ప్రార్థనకు వచ్చిన వారు ఎలా ప్రార్థన చేస్తున్నారో గమనిస్తున్నారు. ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారో గమనిస్తున్నారు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రమే ఎక్కువగా 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 ఎవరు ఎక్కువగా చేస్తారో వాళ్ళ మీదికి దేవుడి దృష్టి వెళ్ళిపోతుంది. వాళ్ళ మీదికి దేవుడి దృష్టి వెళ్ళిపోతుంది. మీరు అనొచ్చు, అయ్యా అక్కడ ధనవంతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎక్కువ చేశారు కదా, ఇవి వేసింది 2 కాసులు కదా, ఇవి వేసింది 2 కాసులు కదా, అక్కడ ధనవంతులు చాలా ఎక్కువ వేశారు కదా మీరు అనొచ్చు. కానీ ప్రభు చూసేది అలా కాదు. వాళ్ళకి ఇవ్వబడిన దాంట్లో వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు. 10 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి 100 రూపాయలు వేయడం పెద్ద విషయం కాదు. 100 రూపాయలు ఉన్న వ్యక్తి 100 రూపాయలు వేయడం గొప్ప దేవుని దృష్టి. 10 కోట్లు ఉన్న వ్యక్తి 1,00,000 రూపాయలు వేయడం గొప్ప కాదు. 1,00,000 ఉన్న వ్యక్తి 1,00,000 దేవునికి ఇవ్వడం గొప్ప. ఇక్కడ ఆమె చేసింది అది. ఏం చేసిందామా? తన దగ్గర ఉన్నదంతా, ఎప్పటి తన దగ్గర ఉన్నదంతా దేవుడికి ఇచ్చింది. ఒక మాటలో చెప్పాలి అంటే, దేవుడు నీకు 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు దేవుడికి నువ్వు ఇచ్చావనుకో, నీ దగ్గర ఉన్నదంతా దేవుడికి ఇచ్చినట్టు, నీ దగ్గర ఉన్నదంతా దేవుడికి ఇచ్చినట్టు, దేవుడికి ఇచ్చినట్టు. అందుకని వాక్యం అంటుంది, నీవు దేవునికి ఇవ్వవలసిన దానికంటే ఎక్కువగా, అంటే ఉన్న దాంట్లో నీకున్న అవకాశం అంతట్లో ఎక్కువ దేవుడికి చేసినప్పుడు దేవుని దృష్టి నీ మీదకి వెళుతుంది. నీవు అభివృద్ధి కరపు బాటలోకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇలాగే వాక్యం చెప్తాను. ఒక మందిరంలో నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవుడికి సమృద్ధిగా నిలబడు అని చెప్పినప్పుడు వాక్యం చెప్తానే ఉన్నాను. ఒక అమ్మాయి వివాహం అయింది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, వాళ్ళందరూ మందిరంలోనే ఉన్నారు. ఇంచుమించుగా ఒక 1000 మంది ఉంటారు. వాక్యం చెప్తా ఉన్నారు. అందరి మధ్యలో పాస్టర్ గారు అని చెయ్యదు. ఏంటమ్మా, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వండి, చెప్పమ్మా రమ్మని వచ్చి టేబుల్ దగ్గరికి వచ్చి తన దగ్గర ఉన్న ఈ చెవులకు ఉన్న పుట్టాల కమ్మలు అంటారు కదా, అవి ముగ్గురాయి, తర్వాత తన దగ్గర ఉన్న బంగారు గురించి మొత్తం వచ్చేసి టేబుల్ మీద పెట్టి మీరు వాక్యం చెబుతున్నప్పుడు నాకు దేవుడు మనసు ప్రేరేపిస్తున్నాడు, నా దగ్గర ఉన్నదంతా ఇదేనయ్యా, ఇది నా పిల్లల కోసమని మా వాళ్ళు ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేసుకున్నాను, ఇప్పుడు ఇది దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి సంఘం మొత్తం ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు అందరి రోమాలు నిక్కపరచు. నన్ను పిలిచిన పాస్టర్ గారిని పిలిచారు. పాస్టర్ గారు ఇలా ఆమె మొత్తం ఇక్కడ పెట్టింది టేబుల్ మీద. ఇది దేవుడు చూశారు. ఎవరు చూశారు చెప్పాలి? ఎవరు చూశారు? ఆమె ఎప్పుడైతే ఇది దేవునికి అని మనసులో నిర్ణయం తీసుకుందో, దేవుడు ఆమె బుక్కులో ఈ విషయాలన్నీ కూడా, ఆమె గ్రంథంలో ఈ విషయాలన్నీ కూడా రాసేసాడు. కాబట్టి ఇది ఇలాగే ఉంచండి, మీరు తీసుకోవద్దు. మీరు ఈ ప్రార్థన అయిన తర్వాత ఆమె భర్త ఉన్నాడు, వాళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళ మామగారు ఉన్నారు, వాళ్ళని పిలవండి. పిలిచి మీ కోడలు, అయ్యా నీ భార్య ఇలా నిర్ణయం తీసుకుంది, ఒకవేళ నీకు అంగీకారం అయితే ఇక్కడ ఉంచండి, లేదా మీరు పట్టుకెళ్ళిపోండి. ఆమె మనస్సులో ఎప్పుడైతే కలిగిందో వెంటనే దేవుడి గ్రంథంలోకి వచ్చేస్తుంది. మనసులో కలిగితే చాలు,
ఆ అర్పణ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి అంగీకారం అయితేనే తీసుకో, లేకపోతే పంపించే వాళ్ళకే చెప్పారు. ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మరి ఆయన మరి పంపించాడో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాక్యం చెబుతున్నప్పుడు ఆమె యొక్క మనస్సు తన దగ్గర ఉన్నదంతా ఎవరికి చేసింది? ఎవరికి చేసింది? మనకు దేవుడు ఇచ్చిన దాంట్లో దేవునికి ప్రాధాన్యత ఏదైతే మొదట మనం ఇవ్వగలమో ఎక్కువగా చేయగలిగినప్పుడు దేవుని దృష్టి మన ఇంటి మీదకి వస్తుంది. ప్రత్యక్ష గుడారం మొట్టమొదట కట్టినప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ, మొదటి కుటుంబం ఆ మందిరానికి ఎక్కువగా కానుక తీసుకొచ్చింది. ఎవరైనా చెప్పగలరా? ఎవరు ఆ ఫ్యామిలీ? ఎవరైనా చెప్పగలరా? ఓకే, బైబిల్ చదువుతూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం. యూదా గోత్రములో నుండి, ఏ గోత్రం? యూదా గోత్రములో నుండి నయస్సోను అనేటటువంటి వ్యక్తి ఫస్ట్ కానుకను తెచ్చిన కుటుంబం. ఫస్ట్ కానుకను తెచ్చిన కుటుంబం ఎక్కడికి? ప్రత్యక్షము గుడారం. అది కూడా కొంత ఇంత చిన్నది కాదు, సమృద్ధిగా ఎద్దల బండి మీద తీసుకొచ్చేసాడు. 2 పండ్లు మోయగలిగినంత సమృద్ధి ఆశీర్వాదాలు అన్ని పట్టుకొచ్చేసాడు. ఆయన పట్టుకొని వచ్చి ప్రత్యక్ష గుడారంలో దేవుడికి ఇచ్చాడు. ఏ ఫ్యామిలీ చెప్పండి? ఏ ఫ్యామిలీ? యూదా గోత్రములో నుండి, గోత్రం మర్చిపోకూడదు, యూదా గోత్రములో నుండి నయస్సోను ఫ్యామిలీ. ఆ కుటుంబం నుంచి మొదట ప్రభు ప్రత్యక్ష గుడారానికి ఇచ్చింది. ఆశీర్వాదం చెప్పిన ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది ఎవరు? ప్రత్యక్ష గుడారాన్ని కట్టింది ఎవరు? బెసలె. కట్టించింది ఎవరు? మోషే గారు. ప్రత్యేకంగా మోషే గారి ఫ్యామిలీ. అక్కడ యాజకత్వం చేస్తుంది ఎవరు? అహరోను, లేవి కుటుంబాలు కదా. దేవుడు ఏమన్నారు? లేవి కుటుంబాలు మాత్రమే ప్రత్యక్ష గుడారంలో పనిచేయాలని చెప్పాడు కదా. ఆ కుటుంబాల్లోనే పుట్టిన పెద్దమ్మ, చిన్నమ్మ, పెదనాన్న, చిన్నాన్న పిల్లలే కహాతీయులు, మొరారీయులు. ఎవరు? కహాతీయులు. మొత్తం ఆ సబ్జెక్ట్ అంతా కూడా ఫ్యామిలీకి అప్పచెప్పాడు కదా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న యెరూషలేము దేవాలయం కట్టించింది ఎవరు? యూదా గోత్రములో పుట్టిన సొలొమోను. దేవునికి స్తోత్రం. ఆ రోజు కట్టించింది ఎవరు? లేవి కుటుంబాలు. ఈ రోజు కట్టించింది ఎవరు? యూదా గోత్రములో నుంచి వచ్చిన కుటుంబం. ఆ కుటుంబంలో నుండే ప్రభువు వచ్చారు. దేవునికి స్తోత్రం. అంటే మీరు గమనించాల్సిన మాట ఏంటంటే, నీవు చేయాల్సిన దానికన్నా నీ కుటుంబం ఎక్కువగా చేసినప్పుడు దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని సన్నిధి కొరకు దేవుడు నీ కుటుంబాన్ని, నీ వంశాన్ని, నీ పిల్లలని ఎప్పటికీ మరచిపోడు. ఇప్పుడు ప్రార్థన చేద్దామా? ఏమని చేయాలంటే, ఇక్కడ మీరు అందరూ ఉన్నారు కదా, మీరు కానీ మీ యొక్క ఫాదర్స్, పితరులు కానీ, మీ పిల్లలు కానీ ఎవరెవరైతే మందిరాలకు, దేవుని సేవకులకు మీరు ఖర్చు చేశారో అదంతా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ రోజు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. మీరు చేయాల్సిన దానికంటే ఇక మీద ఎక్కువ చేసేటట్లుగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచునుగాక. ఇక్కడున్న మందిరానికి, అలాగే బయట మీరు ఎక్కడెక్కడో చేస్తుంటారు, ఆ మందిరాలన్నిటికీ మీ తండ్రులు చేసినది, మీరు చేసింది అన్ని దేవుడు గ్రంథంలో రాశాడు. ఎవరిని విడిచిపెట్టాడు. మనుషులైతే చేసింది మర్చిపోతారు. దేవుడు మర్చిపోతాడా? ఆయన గ్రంథంలో ఉంటాయి. అవన్నింటినీ గుర్తు చేసుకుని ఈజీగా ఒక మాట అడుగుతాడు. ఏమన్నా తెలుసా? నేను నీ సన్నిధిలో యథార్థంగా చేసిన ఆ పరిచర్య, నేను నీ మందిరంలో చేసిన ధర్మ కార్యాలు, ఇవన్నీ నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకుని నా ఆయుష్ పెంచు. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దేవునికి చేస్తున్న ప్రతి ధర్మ కార్యానికి ప్రతిగా చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేసేటట్లుగా దేవుడు మిమ్మల్ని దీవించడం
నిండేటట్లుగా, ఆ దీర్ఘాయుష్తో ప్రతి కుటుంబాన్ని దేవుడు నింపేటట్లుగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించండి. అందరూ కూడా మోకాళ్ళ మీద రండి. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి కూర్చున్నా పర్వాలేదు, కానీ ప్రార్థన చేయాలి. దేవుని కొరకు ఖర్చు చేసిన కుటుంబాలు, దేవుని కొరకు ఖర్చు చేసిన కుటుంబాలు, ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు చేయలేదేమో దేవుని కొరకు, ఈ రోజు నుంచి చేయడం ప్రారంభించు. ఈ మందిరం కొరకు, దేవుని కొరకు, దేవుని సేవకుల కొరకు నీవు చేయగలిగిన దానికంటే ఎక్కువ చేయి. చాలా అవసరతలు ఉన్నాయి దేవుని సేవ కొరకు, అవన్నీ నువ్వు చేయి. దేవుడు నీ కుటుంబాన్ని బలపరచబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధి పరచబోతున్నాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. అందరూ కూడా నోటి ప్రార్థన 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 చేయాలి. అందరూ నోటెరవాలి. అందరూ కూడా నోటెరవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను కానీ, నా కుటుంబం కానీ, నా పిల్లలు కానీ, అయ్యా నా తండ్రులు కానీ ఎవరెవరు మందిరం కొరకు చేశారో, సేవకుల కొరకు చేశారో నాకు తెలియదు అయ్యా. కానీ చేసినవన్నీ, మా వంశం చేసినవన్నీ నీకు గుర్తు కదా ప్రభా. మా వంశం నీ కొరకు, నీ మందిరం కొరకు, నీ సేవకుల కొరకు చేసిన అయ్యా ఖర్చు చేసిన కానుకలైన, దశమ భాగాలైన, అర్పణలైన, వస్తువులైన, శ్రమ అయినా ఏదైనా అన్ని జ్ఞాపకం చేసుకొని ఈ రోజు నా కుటుంబాన్ని ఆశీర్వదించు. ఒకవేళ చేయలేదా, ఇప్పుడు చేయడం ప్రారంభించు. నేను మీద తీర్మానం తీసుకుంటున్నానయ్యా, నాకు ఉన్నదానంతటిలో నాకు నువ్వేమైతే ఇచ్చావో దాంట్లో ఎక్కువగా నీ కొరకు ఖర్చు చేసే మనస్సు, ఎక్కువగా నీ మందిరం కొరకు ఖర్చు చేసే మనస్సు, ఎక్కువగా నీ సేవ కొరకు ఖర్చు చేసే మనస్సు. దావీదు కూడా అంటాడు, నేను నా కుమారుడైన సొలొమోనుకు మందిరం కట్టించేటట్లుగా అన్ని నేను సిద్ధం చేశాను, అన్ని నేను సిద్ధం చేశాను, అన్ని నేను సిద్ధం చేశాను. దావీదు కుటుంబాన్ని దేవుడు నిత్యం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఉన్న మన వంశములన్నీ దీవించబడును కాక, దీవించబడును కాక, దీవించబడును కాక. దేవుని కొరకు, దేవుని పరిచర్యల కొరకు, దేవుని మందిరముల కొరకు, దేవుని సేవ కొరకు ఖర్చు చేసిన, కానుక ఇచ్చిన, దశమ భాగాలు ఇచ్చిన, అర్పణ ఇచ్చిన ప్రతి కుటుంబము 1000 రెట్లుగా, 1000 రెట్లుగా, 1000 రెట్లుగా అభివృద్ధి పొందుగాక యేసు నామమున. మరి పిల్లలు అభివృద్ధి పొందాలి, ఆయుష్ పొందుకోవాలి. ప్రతి కుటుంబం కూడా దీర్ఘాయుష్తో నింపబడాలి. ప్రతి కుటుంబం కూడా ఇక మీదట మరిన్ని ఆశీర్వాదాలతో నీ కొరకు, నీ నామం కొరకు, నీ మందిరం కొరకు అయ్యా ఖర్చు చేసే కుటుంబాలుగా మేము నిలబెట్టున్నాం. ఎక్కువగా చేసే కుటుంబాలుగా నిలబెట్టున్నాం. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చో. ఇందులోనే మరొక మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వాక్యం చదువు. మార్కు సువార్త 10వ అధ్యాయం 48. ఊరకుండుమని అనేక మంది గర్తిస్తున్నారు, కానీ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని నోట్ 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 మరీ ఎక్కువగా అరవడం ప్రారంభించాడు. ఏం చేశాడు? ఇక్కడ ఏం చేశాడు? ఎందుకు అరుస్తున్నాడు అంటే, ఈయన స్వరం యేసయ్య వినాలి. ఎవరు వినాలి? యేసయ్య వినడానికి అనేక స్వరాలు అడ్డం పడుతున్నాయి. ఈయన స్వరాన్ని యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు మాట్లాడారా? చాలా మంది ఉంటారు. అందరి స్వరాలను దాటుకుంటూ ఈయన స్వరం యేసయ్య చెవి దాకా వెళ్ళాలి. అందుకని నేను ఏం చేస్తున్నాడు? మరీ ఎక్కువగా, చెప్పండి, మరీ ఎక్కువగా దేవునికి తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. ప్రతిరోజు కూడా నేను ఇలా చేయాలి. ఎందుకంటే నీ స్వరం దేవునికి వినబడకూడదని అనేక
ఏం చేస్తాయి చెప్పండి? చెప్పండి ఏం చేస్తాయి? అనేక స్వరాలు ఏం చేస్తాయి? ఆయన చెవుల దాకా నీ స్వరాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డం పెడతాయి. నిన్న రాత్రి వాక్యం చెప్పాను కదా, రేపు కంప్లీట్ గా ప్రార్థన చేయబోతున్నాం మనం. ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం, ప్రార్థన వాక్యం ఇలా వెళ్ళబోతున్నాం అని చెప్పాను కదా. రాత్రి పడుకుంటే ఇటువైపు నుంచి కిటికీలో నుండి ఇటువైపు నుంచి వచ్చి నాతో పోరాటం స్టార్ట్ చేసింది. నువ్వు ఎట్లా చేస్తావు అసలు ప్రార్థనలు మా ఏరియాలో? ఎవరు నాకు అది చూసిన తర్వాత అనిపించింది, వీళ్ళు ఎలా ప్రయాసపడుతున్నారు ఇక్కడ, ఇంత విపరీతమైనటువంటి దురాత్మల శక్తి తిరుగుతావు. ఇక్కడ కావలసింది ప్రార్థన. అది ఏమాత్రం తక్కువ కాకూడదు. ఎందుకంటే నీ స్వరం దేవుని దాకా చేరనివ్వకుండా ఇవి అడ్డం పడుతుంది. ఎవరు అడ్డపడుతున్నారు? ఎవరు అడ్డపడుతున్నారు? నేను అన్నాను కదా, ఓడి ఇలాంటి వాళ్ళని చాలా మంది చూసి, ఇలాంటి వాళ్ళని ఎవరిని ఇలాంటి వాళ్ళని ఒకసారి ఒక ఆమె మందిరానికి తీసుకొస్తే వాక్యం చెప్తా ఉన్నా, ప్రార్థన చేస్తా ఉంటే ఆమెలో నుంచి బయటకు వచ్చేసి ఆమె దగ్గర కూడా పోలా, ప్రార్థన కూడా చేయాలి. ప్రార్థన వాక్యం జరుగుతుంది అంతే. ఆమెలో నుండి దురాత్మ బయటకు వచ్చేసి నేను వెళ్ళనంటే వెళ్ళను అంటుంది. ఎందుకు వెళ్ళమని అడిగాను. నేను తెలంగాణ నుంచి వచ్చాను. తెలంగాణ నుంచి వస్తే కొమ్ములు ఏమైనా ఉన్నాయా? ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను తెలంగాణ నుంచి వచ్చాను, ఆంధ్ర కాదు. అక్కడి నుంచి వస్తే కొమ్ములు ఏమైనా ఉన్నాయా నీకు? మా దేవుడు తెలంగాణ కాదు, ఓన్లీ ఆంధ్రాకి దేవుడా? ఇక ఎక్కడ మన దేవుడు? సర్వలోకానికి. ఎప్పటి సర్వలోకానికి నాకు చాలా శక్తి ఉంది అని ఓర్పించదానా? నీ శక్తిని చూస్తుంటే ఫీల్ అవుతున్నావు. అసలు నిన్ను చేసిందే ఎవరు? సైతాన్ గారిని చూసి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో ఫీల్ అవుతున్నారు చాలా మంది. అమ్మో సైతాన్ గారండి, ఎవడాడు వాడిని చూసి ముందు వాడి గురించి తెగ మునిగిపోతుంటారు, తెగ భయపడుతుంటారు. నాకేమో నవ్వు వస్తుంది. సత్యం తెలియని వాడికి భయపడతారు, సత్యం తెలిసిన వాడికి అసలు భయపడతారు. వాడు ఒక జ్వాకర్ లాంటి వాడు. వాడిని చేసింది ఎవరండి? వాడిని తయారు చేసింది ఎవరండి? మ్యానుఫ్యాక్చరర్ ఎవరు? వాడిని తయారు చేసింది ఎవరు? తయారు చేయబడిన వాడు. వాడికి ఎందుకుంటుందంట? తయారు చేసిన దేవుడు మన దేవుడు. ఎవరికి స్వత? నిజంగా వాడికి అంత సిగ్గు లేదంటే వాడు భూమి అంతా తిరిగి మళ్ళీ ఎవరు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు వచ్చి, ఎలా ఎక్కడికి వెళ్ళి వచ్చావని దేవుడు అడిగితే, నేనంటే భూమి మీద అటు ఇటు తిరిగి మళ్ళా నీ సంధికి సిగ్గు లేదంటే సిగ్గు లేదు తింటే నీ కాళ్ళ దగ్గర వస్తాను రావాలి. ఎందుకంటే గత్యంతరం లేదు వానికి గత్యంతరం లేదు. చేసిందే వాడిని మన దేవుడు. ఎవరండి? మన దేవుడు. ఇంకో మాట చెప్పిన, వాడు తండ్రి అని ఆయన పిలవడానికి వానికి అవకాశం లేదు. మనకుంది. వాడిని చూసి ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరు గమనించాలి, మన స్వరం దేవునికి ప్రతిరోజు వినబడకూడదని అనేక స్వరాలు వచ్చి అడ్డం పడతాయి. ఈ అడ్డం పడినప్పుడు మనం ఆ స్వరాలను విని వాటి మీద కాన్సన్ట్రేట్ చేసామంటే మన స్వరం దేవునికి వినబడకుండా దూరం అయిపోతుంది. ఈలోగా టైం అయిపోతే ఆయన ఏమవుతాడు? చెప్పండి, ఈలోగా టైం అయిపోతే ఆయన ఏమైపోతాడు? అందుకని ఏం చేస్తున్నాడు? ఆయన వెళ్ళిపోకముందే, ఆయన తనను దాటిపోకముందే తన స్వరానికి అనేక స్వరాలు అడ్డం పడుతున్నా మరి ఎక్కువగా అరవడం ప్రారంభించాడు. దీన్ని వాక్యం అంటుంది, వెదజల్లుతున్నాడు తన స్వరాన్ని. దేవునికి స్తోత్ర. వెదజల్లుతున్నాడు తన స్వరాన్ని దేవునికి వినబడేటట్లుగా. అందుకనే తన బ్రతుకులో అభివృద్ధి ప్రారంభమైంది. ఏంటో తెలుసా? ఆగిపోయిన దృష్టి తిరిగి ప్రారంభించబడింది. ఆ స్వరం ఎప్పుడైతే ప్రభు చెవులోకి వెళ్ళిపోయిందో ప్రభు నిలబడ్డాడు. తన చిన్నప్పటి నుండి, పుట్టినప్పటి నుండి వీరి దృష్టి ఆ రోజు పొందుకోగలిగాడు. అని
అందుకని మన స్వరం ఏం కావాలి ప్రతిరోజు చెప్పాలి, ఏం కావాలా? మన స్వరం పైకి రావాలి. అనేక స్వరాలు ఏం చేస్తాయి? అప్పుడు అనేక స్వరాలు ఏం చేస్తాయి? ఎలా అడ్డుపడతాయో కూడా చెప్తుంది. ఉదయాన్నే ఒక స్వరం వస్తుంది మన గాడి. ఉదయం వచ్చి ఏంటక్క ఏం చేస్తాము అని, ఏం లేదమ్మా ఏదో కోసేస్తున్నాము కరివేపు గుడికి వస్తారు ఆయన చెయ్యాలి కదా అని ఇక మాట పెట్టేస్తాం. మాటలో మాట ఆ మాట ఈ మాట వీళ్ళ స్వరం వాళ్ళకు వాళ్ళ స్వరం వీళ్ళకి మాటల్లో పడిపోయి ఉదయం నుంచి ఎవరు 5 గుడికి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళు అయిపోయిన తర్వాత ఇక అలసిపోతారు, కసిపోతారు, పోతారు. మళ్ళా సాయంకాలం వచ్చుకోరు స్వరం. ఎంతకాలం ఏం చేస్తాం ఈరోజు మా ఇబ్బంది రాలేదు, ఇంకో స్వరం వచ్చి కూర్చోండి. ఆ స్వరంతో ఈ స్వరంతో ఆ స్వరం, ఈ స్వరాలే సరిపోతాయి. ఇక ఈ స్వరం ప్రభువుకి వినిపించే ఈలోగా సాయంకాలం వచ్చారు. ఉన్నారు కదా, చైనా వెళ్ళిపోండి, ఇలా వెళ్ళిపోయినా అటు దాకా వెళ్ళిపోతారు. ఈ వ్యవహారాలు మాటలని ఈ స్వరాలని వీళ్ళతోనే మాట్లాడుకుంటూ రోజు ఎలా గడిచిపోద్ది? ఎవరు రోజు ఎలా గడిచిపోద్ది? సాయంకాలం వచ్చేసరికి శరీరం అంటే కదా దీని స్వరం వినాలి. ఇది ఎవరి స్వరం? ఇది అవ్వదు కదా. ఏంటంటే కాసేపు నా దేహానికి కాబట్టి కాసేపు నా దేహానికి ఈ స్వరం కూడా వింటారు. అయ్యో నా శరీరానికి నేను కష్టపెట్టేస్తున్నాను, ఇలా కష్టపెట్టే నా ప్రాణం ఏమైపోద్ది, నా శరీరం ఏమైపోద్ది అని ఈ స్వరాన్ని కూడా విని మనం ఏం చేస్తాం? గమనించండి, మీ స్వరం దేవుని స్వరాన్ని దగ్గరికి దేవుని చెవిలాగా వెళ్ళకుండా నీకు అనేక స్వరాలు ఈ రకంగా లేదా కొన్ని గొడవలు లేదా కొన్ని మాటలు లేదా ఏదో ఒక పని మనసు ఏం చేస్తుంది తెలుసా? ఊరుకోండి. ఏదో ఒకటి మన ఆలోచనలో నువ్వు అది మర్చిపోయావు, నువ్వు ఇది మర్చిపోయావు, నువ్వు అది మర్చిపోయావు, నువ్వు ఇది మర్చిపోయి ఇది చేయాలనుకున్నావు, నేను గుర్తు చేస్తున్నాను. ఆ స్వరం వినాలనుకున్నాను. అసలు మన స్వరాన్ని దేవుని దాకా వెళ్ళనివ్వకుండా అనేక రకాల స్వరాలు ఏం చేస్తున్నాయి? అడ్డుపడుతున్నాయి. ఇవి ఎన్ని అడ్డుపడినా మీరు ఏం చేయాలి? ప్రతిరోజు చెప్పండి, ఏం చేయాలా? ఎందుకంటే ఆ 2 గంటల 40 నిమిషాలు ప్రభు నీ కోసం ఎదురు చూస్తున్నప్పుడు నీ స్వరం ఆయన చెవుల దాకా వెళ్ళాలి. నీ స్వరం ఆయన చెవుల దాకా మరీ ఎక్కువగా వెళ్ళాలి. అప్పుడే అన్ని స్వరాలను దాటుకుంటూ నీ స్వరం ప్రభు దగ్గరికి వెళ్తాది. దేవునికి స్తోత్రం. ఇక మీదట అలా దేవుడు చేయునుగాక. ఆమె చెప్పండి. దీనికి మరొక వాక్యం యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వాక్యం. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. ఫలించే ప్రతి తీగె నోట్ చేయండి, మరీ ఎక్కువగా ఫలించాలి. ఇక్కడ ఫలాల గురించి వాక్యం చెబుతుంది. దేని గురించి? మీలో ఫలాలు తెలిసిన వాళ్ళు ఎవరుంటే చెప్పండి. ఆత్మ ఫలములు ఏంటి? అవి ఏమి? ఒకటైనా కోటి ముందుకు పోయినా పర్లేదు చెప్పండి. సాత్వికము, ఆశానిగ్రహము, మంచితనము, 9 ఎన్ని పదాలు? 9 పదాలు. సండే స్కూల్ పాట కూడా ఉంది కదా. గలతీ 5:22 గమనించి చూడండి. అందు ఆత్మ ఫలంబులు 9 ఉన్నవి, ఆశతో చదవండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘ శాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం మనునవి నేర్పిస్తారు. ఎన్నున్నాయి పదాలు? ఎన్నున్నాయి పదాలు? ఒక కుటుంబం అభివృద్ధి పొందాలి అంటే ఈ ఆత్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇవి మరి ఎక్కువగా ఫలించాలి. నార్మల్ రేంజ్లో కాదు, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడే అభివృద్ధి. ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు
లేని, అంటే రావాల్సిన దాన్ని తెచ్చుకోలేకపోయే అనుభవం. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, మంచితనం, సాత్వికం, దయాలత్వం, విశ్వాసం, ఆసక్తికరం, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఉండాల్సిన దానికంటే, ఎప్పుడు ఉండాల్సిన దానికంటే ఒకసారి మీరు ఇంటికి తర్వాత కౌంట్ చేసుకోండి. నాకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? ఎక్కువగా ఉంటే నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఆమేన్ చెప్పగలరు. ఆమేన్. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే నీ అభివృద్ధిని ఎవ్వరూ ఆపలేరు. కానీ ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నాయనుకోండి, ఎవరో ఆపాల్సిన అక్కడ అదే ఆగిపోతుంది. ఎవరో ఆపాల్సిన అక్కడ లేదు, అదే ఆగిపోతుంది. మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మన స్వరం దేవుడి దాకా వెళ్ళాలి. అది తక్కువ కాకూడదు. మన ఆత్మ ఫలాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండాలి. ప్రేమించే విషయంలో కాబట్టి ఒకసారి చదవండి. కలిసి 5:20 మొదటి పదం ఏంటి? మొదటి ఏంటి? ప్రేమ. ఏంటి రెండవది? సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం. ప్రేమ గురించి ఒక మాట. ప్రేమ గురించి మొదటి మాట కదా, యేసు ప్రభు పేతురు గారిని ఒక మాట అడుగుతారు. వీరికంటే నీవు నన్ను మరెక్కువగా ఎవరికంటే చుట్టూ ఉన్న వాళ్ళకంటే దేవుని మీద మరెక్కువ ప్రేమ కనపరచాలి. దేవుడు నీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. యోహాను సువార్త 21:15 ఉంటామా? ఉన్న వాళ్ళందరికంటే కూడా నీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రేమ అనేది మరెక్కువగా. ఎవరి మీద? దేవుని మీద మన ప్రేమ మరీ ఎక్కువగా కనపరచాలి. వీరికంటే పేతురును చూచి ఎక్కువగా వీరికంటే నీ ప్రేమ దేవుని మీద ఉండాలి. అప్పుడే నీ అభివృద్ధి ఎవ్వరూ ఆపలేదు. ఈ ఫలం ఏమవ్వాలా? ఎప్పుడు ఈ ఫలం ఏమవ్వాలా? ఆల్రెడీ ఫలం ఉంది పేతురులో, కానీ ఎక్కువ లేదట. ఏం లేదట? ఎవరు? దేవుడు అంటే ప్రేమ ఉంది. ఎంతవరకు? ఎవరైనా నిలదీసి అడిగితే వెళ్ళిపోతాడు దేవుడు వదిలేసి. ఎంత ప్రేమ ఉంది? ప్రేమ ఉంది దేవుడు అంటే. అవసరమైతే దేవుడి కోసం ఫోటో కన్ను పెట్టుకుని కూడా తిరుగుతాడు. ఎవరి? దేవుడు అంటే ఎంత ప్రేమ? అవసరమైతే దేవుడి కోసం ఫోటో కన్ను పెట్టుకొని కూడా తిరుగుతాడు. ఎవరైనా దేవుడికి ఎదురు తిరిగి సోకుండా ఉంటాడు. ఎంత ప్రేమ ఉంది? ఎంత ప్రేమ ఉంది పేదరికి? చిన్న పాప వచ్చి నువ్వు కూడా అప్ప సంబంధం లేదు, నేను వెళ్ళిపోతున్నా. ఎంత ప్రేమ ఉంది? ప్రేమ ఉంది, కానీ ఏదైనా సమస్య వస్తే దేవుడే వదిలేసేంత ప్రేమ ఉంది. ప్రేమ ఉంది. రేపు ఏదైనా సమస్య వస్తే దేవుడిని కూడా పక్కన పెట్టి ఎవరో నాకు తెలియదు అనే ప్రేమ ఉంది. అది సరిపోదు. దేవుడు అంటున్నాడు వీళ్ళందరికంటే మరీ ఎక్కువగా నీవు నన్ను ప్రేమించాలి. ఈరోజు నిన్ను నన్ను వాళ్ళందరినీ దేవుడు అడుగుతున్నాడు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే కూడా మనం మన దేవుడిని మరీ ఎక్కువగా ప్రేమించాలి. ఆమేన్ చెప్పండి. అలా ప్రేమించాలి. చేయాల్సిన దానికంటే ఎక్కువ ప్రభుని ప్రేమించే ఆ ఆలోచన మనకు రావాలి. రెండవది సంతోషం. చెప్పండి. ఎవరైనా దేవుడు సంతోషం లేరు కదా? ఉన్నారా? లేదు. సంతోషం. ఈ సంతోషం ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి? ఈ ఫలం ఎలా ఉండాలి? ఎప్పుడు ఎలా ఉండాలి? అందరికీ అంటే లోక సంగతి చెప్తున్నాను. లోకంలో మంచి